హాయ్ ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక క్లాసెస్. ఆగస్టు 25 న్యూస్లో ఉన్న ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అందులో ఫస్ట్ది గగన్యాన్ ఎయిర్ డ్రాప్ పరీక్ష ఫలవంతం. సో ఇందులో గగన్యాన్ ప్రాజెక్ట్ అంటే ఏంటనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. గగన్యాన్ ప్రాజెక్ట్ని 2027 కల్లా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని ఇస్రో టార్గెట్గా పెట్టుకుంది. ఇందులో ఏంటంటే వ్యోమగాముల్ని బా భూ దిగువ కక్షకు పంపించి, అంటే భూ దిగువ కక్ష అంటే లోయర్ ఎర్త్ ఆర్బిట్, ఇది భూమి పైన 400 నుంచి 450 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో అక్కడికి వీళ్ళని పంపించి మళ్ళీ సేఫ్గా తిరిగి భూమి మీదకి తీసుకురావడం అనేది మెయిన్గా ఈ గగన్యాన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికి సంబంధించి 3 ఇంపార్టెంట్ పార్ట్స్ అనేవి ఇందులో ఉన్నాయి. అందులో మొదటిది క్రూ మాడ్యూల్. ఈ క్రూ మాడ్యూల్లో వ్యోమగాములు అంటే ఆస్ట్రోనాట్స్ ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళు ఉంటారనమాట. సో వీళ్ళకి కావలసిన ఆక్సిజన్, తర్వాత ఆ 3 days వాళ్ళు ఉండడానికి కావలసిన పరిస్థితులు ఈ క్రూ మాడ్యూల్లో ఉంటాయి. తర్వాత సర్వీస్ మాడ్యూల్. ఈ సర్వీస్ మాడ్యూల్లో ఈ మిషన్కి కావలసిన ఫ్యూయల్ లాంటివి ఉంటాయి. తర్వాతది క్రూ ఎస్కేప్ మాడ్యూల్. ఇందులో ఏదైనా ఎమర్జెన్సీ ఏర్పడినప్పుడు వ్యోమగాములు ఈ ఎస్కేప్ దాని ద్వారా తప్పించుకోవచ్చు అన్నమాట. సో దీంట్లో ఒక డమ్మీ క్రూ మాడ్యూల్ని తయారు చేసి దాన్ని చినూక్ హెలికాప్టర్ ద్వారా బంగాళాఖాతంలో టెస్ట్ చేశారు. దీన్ని 3 నుంచి 4 కిలోమీటర్స్ దూరం నుంచి పైనుంచి ఎత్తులో నుంచి కిందకి సముద్రం మీదకి జారి విడిచినప్పుడు ఇది పారాచూట్ సహాయంతో సేఫ్గా సముద్రం మీద ల్యాండ్ అయిందనమాట. సో ఇది సక్సెస్ అయిందని చెప్పి ఇస్రో అనౌన్స్ చేసింది. సో గగన్యాన్ ప్రాజెక్టుకి సంబంధించి ఈ క్రూ మాడ్యూల్ టెస్ట్ సక్సెస్ అవ్వడం వల్ల దాంట్లో ఫస్ట్ స్టెప్ అనేది పడిందనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సమీకృత రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతం. దీన్ని ఇంగ్లీష్లో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అనేసి అంటారు. దీన్ని DRDO సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. మిషన్ సుదర్శన్ చక్ర రీసెంట్గా 79th ఇండిపెండెన్స్ డే అప్పుడు PM మోదీ గారు అనౌన్స్ చేశారు. ఈ మిషన్ సుదర్శన్ చక్ర ఏంటంటే భారత గగనతలాన్ని శత్రువుల నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇది మిషన్ కుసాకి ఎక్స్టెన్షన్ అనమాట. సో ఈ మిషన్ సుదర్శన్ చక్రలో భాగంగానే ఈ సమీకృత రక్షణ వ్యవస్థని పరీక్షించారు. అసలు ఈ సమీకృత రక్షణ వ్యవస్థలో 3 భాగాలు ఉంటాయి. అంటే ఇందులో మల్టీ స్టెప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఉపరితలం నుంచి గగనతలంలోకి వేగంగా దూసుకెళ్లే క్షిపణి. సో ఇందులో 3 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఏదైనా శత్రువులకి సంబంధించిన డ్రోన్లు కానీ మానవరహిత విమానాలు కానీ ఉన్నప్పుడు ఇది క్షిపణులతో వాటిని ధ్వంసం చేస్తుంది. సో ఇది ఆకాశాన్ని ఎప్పుడు కూడా 360 degreesలో స్కాన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఫుల్లీ ఆటోమేటిక్గా పనిచేస్తుంది. సెకండ్ ఉండేది స్వల్ప శ్రేణి ఆయుధ వ్యవస్థ. ఇందులో ఏంటంటే ఇది చిన్నగా 4వ తరం మినియేచర్ వ్యవస్థ. ఇందులో ఇది ఎంత చిన్నగా ఉంటుందంటే ఇది సైనికులు భుజం మీద మోసేంత చిన్నగా ఉంటుంది. దీని పరిధి ఎంత అంటే ఇది 300 మీటర్స్ నుంచి 6 కిలోమీటర్ల వరకు ఉన్న లక్ష్యాల మీద దాడి చేసి వాటిని ధ్వంసం చేస్తుంది. తర్వాతది 3వ స్టేజ్లో ఉండేది లేజర్ బేస్డ్ డైరెక్ట్ ఎనర్జీ ఆయుధ వ్యవస్థ. ఇందులో ఏంటంటే లేజర్ల సహాయంతో ఈ శత్రువులకు సంబంధించిన మానవరహిత విమానాలైనా డ్రోన్లైనా వీటిని ధ్వంసం చేస్తుంది. ఇది ఎంత పరిధిలో అంటే 3 కిలోమీటర్స్ పరిధిలో ఉన్న వాటిని ధ్వంసం చేస్తుంది. సో ఈ పరీక్ష విజయవంతం అవడంతో మనకి ఆపరేషన్ సుదర్శన్ చక్రకి సంబంధించిన ఫస్ట్ స్టెప్ అనేది పడిందని చెప్పుకోవచ్చు. తర్వాతది
అఖిల భారత స్పీకర్ల సదస్సు. ఇది ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. ఇది బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి తొలి సభాపతిగా విఠల్భాయ్ పటేల్ గారు పనిచేశారు. ఆయన చేసి ఇప్పటికీ 100 ఇయర్స్ అయినందుకు గాను ఈ అఖిల భారత స్పీకర్ల సదస్సు అనేది ఏర్పాటు చేశారు. సో ఇక్కడ కేంద్రంలో చట్టసభలు రాజ్యసభ, లోక్సభ. లోక్సభకి స్పీకరు, రాజ్యసభకి చైర్మన్ అధిపతులుగా ఉంటారు. ఇందులో ఈ సభా సమావేశాలు జరిగే కాలం అనేది దీని ప్రొడక్టివిటీ అనేది 17వ లోక్సభలో ఎంతకి తగ్గిపోయిందంటే 55 రోజులకి తగ్గిపోయింది. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన స్టార్టింగ్లో మనకి చట్టసభలు ఎంత ప్రొడక్టివ్గా ఉండేవంటే 137 డేస్ వర్క్ చేసేవి. సో వాటి ప్రొడక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది. రీసెంట్గా జరిగిన 18వ లోక్సభ సమావేశాల ప్రొడక్టివిటీ కూడా తగ్గింది. వీటిలో వర్షాకాల సమావేశాల యొక్క ప్రొడక్టివిటీ 38.8% ఉంది. సో ఇందులో ఏమన్నారంటే ఈ చట్టసభలు జరిగే కాల పరిమితి అనేది పెరగాలి, మినిమం 60 రోజులైనా నిర్ణయించాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ ఓనం పండుగకు రమ్మంటున్న మోనాలిసా. ఇది ఏంటంటే కేరళలో ఓనం పండుగ చేసుకుంటారు. మనకి అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఎలాగో కేరళలో ఓనం కూడా ఇలా పంట చేతికి వచ్చినప్పుడు చేసుకునే పండుగ. ఇందులో ఓనం స్టైల్లో మోనాలిసాని తయారు చేసి ఈ కేరళ టూరిజం అనేది టైమ్లెస్ గ్రేస్ఫుల్ ఐకానిక్ పేరుతో ఓనం ప్రచారం చేపట్టిందనమాట. సో ఈ ఓనం ఉత్సవాలు ఎప్పటి నుంచి అంటే ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు జరగబోతున్నాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రీసెంట్గా మోనాలిసాని ఏ పండుగకి అంబాసిడర్గా ఏ రాష్ట్రం పెట్టిందంటే ఓనం పండుగకు కేరళ ప్రభుత్వం దానికి ఐకానిక్గా మోనాలిసాని పెట్టింది. నెక్స్ట్ భారత క్రికెట్లో గొప్ప ఇన్నింగ్స్ తెరపడింది. సో ఆట నుండి రిటైర్ అవుతున్నట్లుగా సీనియర్ బ్యాటర్ అయిన చేతేశ్వర్ పూజారా ఆదివారం ప్రకటించారన్నమాట. సో రీసెంట్గా ఎవరు భారత క్రికెట్లో రిటైర్ అయ్యారు అంటే పూజారా టాటా. తర్వాత అండర్-21 మహిళా కాంపౌండ్ ఫైనల్లో యూత్ ఆర్చరీలో ప్రపంచ ఛాంపియన్గా తెలంగాణకి సంబంధించిన తానిపర్తి చికిత చరిత్ర సృష్టించింది. సో ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో ఈమె విజేతగా ఉందన్నమాట. సో నెక్స్ట్ ప్రస్తుతం 16వ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ అనేది కజకిస్తాన్లో జరుగుతుంది. అందులో 500 మీటర్ల రైఫిల్లో భారత షూటర్ అయిన ఐశ్వరీ ప్రతాప్కు స్వర్ణం వచ్చింది. పల్లెకు పోదాం డ్రైవ్ అనేది ప్రజల సమస్యలను తీర్చడానికి తర్వాత కర్నూలు డిస్టిక్లో దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో ఏంటంటే ఆల్రెడీ ఉన్న డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ విలేజెస్లో ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయో తెలుసుకోవడం, తర్వాత అందులో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఈ అధికారులే విలేజెస్కి వెళ్ళి చేపట్టే డ్రైవ్ అన్నమాట ఇది. తర్వాత సెన్సస్ 2027 మామూలుగా 2011 తర్వాత సెన్సస్ అనేది 2021లో జరగాలి, కానీ కోవిడ్ వల్ల అది పోస్ట్పోన్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ జరగబోయే సెన్సస్ అనేది 2027లో జరగబోతుంది. సో ఇందులో అర్బన్ ఏరియాకి సంబంధించిన డెఫినేషన్ అనేది 2011లో ఎలా ఉందో సేమ్ ఇప్పుడు కూడా అదే డెఫినేషన్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. సో అందులో అర్బన్ ఏరియా డెఫినేషన్ ఏమని ఉందంటే ఇందులో అర్బన్ యూనిట్ కానీ లేదంటే సెన్సస్ టౌన్ కానీ. సో దీని డెఫినేషన్ మినిమం పాపులేషన్ 5000 ఉండాలి, 1 స్క్వేర్ కిలోమీటర్కి 400 మెంబర్స్ ఉండాలి. అందులో 75% ఆఫ్ ఈ మెన్ ఎవరైతే 75% పురుషులు నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అంటే వ్యవసాయేతర పనులు చేస్తున్న వాళ్ళే ఉండాలన్నమాట. సో ఇదే డెఫినేషన్ని రాబోయే సెన్సస్ 2027 కూడా కంటిన్యూ చేయబోతున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.